కాంగ్రెస్ నాయకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జంతువులన్నిటిని చంపేస్తున్నామని చెప్పి అంత బాధ్యత గల వ్యక్తి మాట్లాడటం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. వాస్తవంగా ఈ భూమి గురించి తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఇప్పటికి 4-5 సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టినాం. ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ భూమి ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, అవన్నీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన తర్వాత ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సి, ఈ చెడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నేను అడుగుతున్నాను నరేంద్ర మోడీ గారిని, మీరు బాధ్యత గల పొజిషన్లో ఉండి తెలిసి తెలియని సమాచారంతో మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరుస్తూ మాట్లాడటాన్ని నేను తప్పుపడుతున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 134వ జయంతి, మన రాజ్యాంగాన్ని సంరక్షించుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి దినం. ఈరోజు కూడా మీకు ఇచ్చినటువంటి ఏమంటారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని, వాక్ స్వాతంత్రాన్ని మీరు దుర్వినియోగపరుస్తారు. ఒక అధికార పొజిషన్లో ఉండి, అధికారంలో ఉండి, అంటే మీరు ఏది చెప్పినా నడుస్తుందని, ఏది పడితే అది మాట్లాడుతున్నట్టుగా క్లియర్ కట్గా కనపడుతుంది నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు చెప్తూ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని కూడా చెప్తున్నారు. మీకు నేను ఆహ్వానం పలుకుతున్న, ఒక ప్రధానమంత్రిగా కాకుండా మీరు ఇవాళ ఈసారిలో మాట్లాడారు కాబట్టి వచ్చి వాస్తవాలు తెలుసుకొని మీ అధికారులు మీకు సరి అయినటువంటి, మీ ఆఫీస్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ మీద మీకు ఇచ్చే సమాచారం ఏందో నాకు తెలియదు. కానీ మీరు వాస్తవంగా తెలంగాణకు వచ్చి సంవత్సరంన్నర పాలనలో తెలంగాణలో ఇచ్చిన హామీల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టిరో మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి చేయమని కోరుకుంటున్నాను. మీరు అధికారంలోకి 6 నెలల క్రితం వచ్చినటువంటి మహారాష్ట్రలో లాడ్లీ బ్యాన్ స్కీమ్ ద్వారా మీరు వచ్చి ఈరోజు మీ ప్రభుత్వం 10,000 కోట్లు నెలకు అవుతుంది, మేము ఇయ్యలేమని చెప్పి చేతులు ఎత్తే ప్రయత్నం చేసిరు మీరు మహారాష్ట్రలో. మరి దాని గురించి మీరు ఆలోచించాలి. మీ పక్క రాష్ట్రంలో మీ 18వ లోక్సభ మీ అలైన్డ్ పార్ట్నర్ టీడీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. మరి వాళ్ళు ఎన్ని పథకాలు ఈరోజు కంపేర్ టు తెలంగాణ ఫ్రీ ఉచిత బస్సు మొదలు పెట్టలే. మేము చేసిందంట సగం కూడా చేయనటువంటి మీ అధికార పక్షం ఏదైతే టీడీపీ పార్టీ ఉందో వాళ్ళ గురించి కూడా మీరు వచ్చి తెలుసుకొని కంపేర్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సాయంత్రం భూభారత్ గతంలో ధరణి పెట్టి ఎంతోమంది భూమి మీద వ్యవసాయం చేస్తున్నా వాళ్ళ పేర్లు రాకుండా ఆ ధరణిలో మాయం చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. వాటన్నిటిని సరిదిద్దే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ చేస్తుంది. రాజీవ్ యువ వికాసం నిన్నగాక మొన్న సన్నబియ్యం, ఈరోజు వరకు భారతదేశంలో సన్నబియ్యం ఇచ్చి పేదవాళ్ళను కూడా ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో దావత్ ఉండే విధంగా, ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో సుఖంగా సన్నబియ్యం తినాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి విధంగా వాళ్ళు చేసే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని తెలియజేస్తున్నాను. వాస్తవాలు తెలియకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గురించి మాట్లాడటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అదే పని చేస్తుర్రు, ఇటు బీజేపీ వాళ్ళు అదే పని చేస్తుర్రు. ముఖ్యంగా ఈరోజు ప్రధానమంత్రి దిగిండు. తెలంగాణ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, ప్రధానమంత్రి అంతటి వాడే ఈరోజు వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతుండంటే ఇది మనకు ఆయన ఇచ్చిన కితాబ్. బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి తెలంగాణ గురించి ఆయన పోయి హర్యానాలో మాట్లాడుతుండంటే మనం వాస్తవంగా పనిచేస్తున్నామన్న భయం మొదలైంది వాళ్లకు. ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముక్త్ భారత్ చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్న నరేంద్ర మోడీకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తుంది, వాళ్ళ ప్రభుత్వాలు అవి కూడా చేయలేకపోతున్న విషయాన్ని ఆయన హర్యానాలో పోయి మన గురించి చెడు ప్రచారం చేసి భారతదేశ ప్రజల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్ పిక్చర్ కనపడుతుంది మనకు. ఒకటి చెప్తున్నాను, మా ప్రభుత్వంలో సంవత్సరంన్నర సమయంలో ఇన్ని పథకాలు, ప్రతిరోజు ఏదో ఒక పథకం చేస్తూ ముందుకు పోతున్నాం. ఈవెన్ ఒకటి అందరికంటే పెద్ద ఓబీసీ, నేనే పెద్ద ఓబీసీని అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ బీసీ సెన్సస్ మీద కూడా ఇప్పటి మటుకు స్పందించలేదు.
తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే జనగణన కాకుండా కులగణనను ఒక శాస్త్రీయబద్ధంగా చేసి క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో పెట్టి ఢిల్లీలో కూడా పోయి ఈరోజు మనం ఢిల్లీ పార్లమెంట్లో కూడా పెట్టాలని ప్రాధేయపడుతున్నాం. మరి మా చిత్తశుద్ధిని గమనించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం ఏంది నరేంద్ర మోడీ గారు? కాబట్టి నేను ఒక్కటే మీకు ఛాలెంజ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారు, మీరు ప్రత్యేకంగా ఈ భారతదేశంలో గత సంవత్సరంన్నర 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ రాష్ట్రంలో వెల్ఫేర్ స్కీమ్స్కి ఎంత ఖర్చు పెట్టిర్రో మీరు అఫీషియల్గా చెప్పాల్సిన అవసరం మీకే ఏర్పడదు. ఎందుకంటే మీరు ఈరోజు తప్పుడు ప్రచారం చేసినందుకని తెలియజేస్తున్నాం. ఎవరి భూములు ఎవరి భూములో చెప్తాను. కంచా గచ్చిబౌలి భూములు ఫస్ట్ హెచ్సి భూమి అనకండి. ఇట్లా మనం మాట్లాడే అది సగం హెచ్సికి పోయింది, సగం ఫారెస్ట్ ల్యాండ్ అయింది. ఎవరికి ఎటు కాకుండా అయిపోయి ఎవరి సంస్కృతం వాళ్ళు మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది. ఇది వాస్తవంగా ఒక రెవెన్యూ చట్టం ఉంటుంది, ఒక రెవెన్యూ వ్యవస్థ ఉంటుంది, ఒక కోర్టు ఉంటుంది, కోర్టులో ఒక తీర్పు ఉంది. కోర్టు తీర్పు వచ్చింది, కాంగ్రెస్ మన ప్రభుత్వానికి వచ్చింది, గవర్నమెంట్ భూమి అని చెప్పి తీర్పు వచ్చిన తర్వాతనే దాని మీద బాండ్ల ద్వారా 10,000 రూపాయలు పెట్టుబడులు పెట్టిర్రు. టీజీఐఐసిసి పేరు మీద పెట్టినప్పుడు నిన్న కూడా దాని గురించి చెడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. అది ఆ భూమి ఎవరిదో తెలియకుండా. నేను ఒకటే చెప్తున్నా, మన భూమిలో కంప చెట్లు పెరిగినా ఏ చెట్లు పెరిగినా గొడ్డలతో కొట్టే రోజులు పోయినాయి. ఎక్కువ మంది కావాల్సి వస్తుంది కాబట్టి క్లీనింగ్ చేసేటప్పుడు బుల్డోజర్ అనేది వాడతారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నా, సినిమా యాక్టర్లు మాట్లాడుతున్నా ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, మనం డైరెక్ట్ ఒక ఫారెస్ట్లకు పోయి ఫారెస్ట్ ల్యాండ్లో మనం బుల్డోజర్ నడుపుతుంటే జింకలన్నీ ఈ మిషన్ల మీదకి వెళ్ళి దూకిపోతున్నట్టు, సింహాలు ఏనుగులన్నీ అడ్డం వచ్చి జరుపుతున్నట్టు. ఏంది సినిమా షూటింగు? అరే జంతువులు ఎందుకు ఉండవు? మీ ఊరు ఎక్కడ? ఏ ఊరు మీది? ఎల్బీనగరా? ఎల్బీనగర్ అయితే జంతువులు ఉండవు. కొంచెం నల్గొండ అయితే చెప్పేటోని. నేను ఒకటే చెప్తున్నా, ఏడ పోయినా ఈరోజు ఊర్లల్లో పాములు ఉంటాయి, ఏడవైనా నెమళ్ళు ఉంటాయి. ఊర్లలో ప్రైవేట్ భూములలో కూడా నెమలు తిరుగుతుంటాయి. ఏడవైనా మీకు కుందేళ్ళు ఉంటాయి, ఏడవైనా అడవి పందులు ఉంటాయి. సింహాలు ఉంటాయా? ఏనుగులు సింహాలు ఉంటాయా? మరి వీళ్ళు ఏనుగులు సింహాలు పెడితే నరేంద్ర మోడీ అలా ట్రాప్లో పడి ఆడ పోయి హర్యానాలో చెప్తుండు. సో నరేంద్ర మోడీ, నా బాధ ఏంటంటే ఒకళ్ళెమ్మటొకలు దీంట్లో మార్కులు సంపాదించాలన్నా ప్రజల దగ్గర వీళ్ళకు తెలిసి తెలియని ముచ్చట చెప్పి ఎవరిని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఇక్కడ సబ్జెక్ట్. తాకట్టు భూమి అమ్మలేదు వాళ్ళు. టీజీఐఐసిసి తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఫేస్ వాల్యూని చూసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. వీళ్ళు బాండ్లు రేజ్ చేస్తే బాండ్లు కొనుక్కున్నప్పుడు ఏదో ఒకదానికి ఈ అమౌంట్ కట్టకపోతే పరిస్థితి ఏందన్నప్పుడు ఈ 400 acres ఆఫ్ ల్యాండ్ కూడా ఉంది టీజీఐఐసిసికి. దీన్ని కూడా మీరు అంటే పూచీకత్తు కింద, అంటే ఇది మీరు అన్నట్టు కేటీఆర్ గారి మాయలో పడిపోతే కేటీఆర్ గారికి అసలు 10,000 కోట్ల అప్పు వచ్చినట్టు ఆయన అసలు టోటల్గా ప్రిపేర్ కాకుండానే వచ్చి మాట్లాడాడు మొన్న. ఇక ఆ తర్వాత దాని గురించి మాట్లాడతలేడు. దాని కౌంటర్లో ఇచ్చిన నిన్నమన్నా మనం ఇచ్చినాక ఏమని ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇచ్చిందని చెప్పిన మళ్ళా ఇక మధ్యవర్తిది ఇప్పుడు దాంట్లో